మంగ్లీకి మద్దతు ఇస్తా ఉన్నారా, సపోర్ట్ చేస్తా ఉన్నారా అంటే ఏం చెప్తారు? నేను మంగ్లీకి మద్దతు చేస్తా ఉన్నారా, సపోర్ట్ చేస్తున్నారా అంటే నేను డెఫినెట్లీ మంగ్లీకి నేను సపోర్ట్ చేయను. ఎందుకు చేయను అంటే ఇప్పుడు 10 మంది 10 ఆరోపణలు చేస్తున్నప్పుడు ఆమె నిజంగానే పైసలు తీసుకున్నదా మరి తీసుకోలేదా అని ఇప్పుడు చాలా మంది పైసలు తీసుకున్నారు మంగ్లీ గారని మొన్న ఒక వీడియో లీక్ అయింది. ఆ వీడియో లీక్ కావడం తోటి మాకే సిగ్గు వస్తుంది. ఈ రోజు ఇంత గొప్ప పేరు సాధించుకున్న మంగ్లీ గారు ఈ పని ఎందుకు చేసిందని దాదాపుగా మాకే ఎటు అర్థం కాని పరిస్థితిలో ఉంది. కాబట్టి నేను ఒకవేళ మంగ్లీకి నేను సపోర్ట్ చేయాలి అంటే డెఫినెట్లీ ఆమె తప్పు చేయనట్టు ప్రూఫ్ తీసుకొని మీడియా మిత్రుల ముందర అందరికి వచ్చి విన్నపం చేస్తే మంగ్లీని ఎవరైతే చెప్పిరో మంగ్లీ ఈ మ్యాటర్ లో కూడా ఈ విషయంలో కూడా మంగ్లీ పేరు వచ్చింది, మంగ్లీ ఇన్వాల్వ్ అయిందని ఎవరైతే చెప్పినరో మేము వాళ్ళని డెఫినెట్ గా నిలదీస్తాం. వాళ్ళతోనే మేము మంగ్లీకి ఆరోపణలు కూడా వాళ్ళతోనే మేము మంగ్లీకి క్షమాపణ కూడా చెప్పిస్తాం. అది చెప్పాలి, మేము అందరికి మంగ్లీకి సపోర్ట్ ఇవ్వాలి అంటే మంగ్లీ ఆధారాలు తీసుకొని తప్పు చేయనట్టు ప్రూఫ్ తీసుకొని ముందుకు వస్తే మేము ఆమెకి ఏ విధంగా సాయం చేయగలం. అంటే ఇప్పుడు మంగ్లీ మొత్తం కూడా ఏం చెప్తా ఉందంటే, నాకు పాటలు పాడడం తప్ప స్కామ్లు చేయడం తెలీదు, అసలు స్కామ్లు అంటే ఏంటో కూడా నాకు తెలియదు అని చెప్పేసి మంగ్లీ చెప్తుంది. అయితే మరి ఆరోపణలు మాత్రం ఊరికే రావు కదా, ఎవరు కూడా వట్టినే ఒకరి పేరు పట్టుకొని అంత ఈజీగా చెప్పరు కదా కోట్ల రూపాయలు వాళ్ళని నమ్మి పెట్టామని. మరి మంగ్లీ పైన కూడా అదే విధంగా ఆరోపణలు చేస్తా ఉన్నారు. కానీ మంగ్లీ రమేష్ గారు నేను ఏమంటున్నా అంటే మంగ్లీకి మీరు చెప్పింది కూడా కరెక్టే. ఎందుకంటే తప్పు చేయనప్పుడు ఎవరి పేరు బయట రాదు. మాక్సిమం ఆ విషయంలో తప్పు జరిగినప్పుడే ఆ వ్యక్తి పేరు బయటికి వస్తది. ఒకవేళ మంగ్లీ నిజంగానే తప్పు చేయకపోతే ఆధారాలు తీసుకొని రమ్మని చెప్పండి. ఎవరైతే మంగ్లీ పేరు వాడుకొని మంగ్లీని ప్రజలలో పేరు తీసుకొచ్చి వారికి బదనాం చేయడం జరిగిందో వాళ్ళతోనే క్షమాపణ చెప్పిద్దాం.